నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టవేసింది. అన్నదాతను ఆదుకోవాలంటూ నినదించిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని రోడ్డెక్కిన అంగన్వాడీలు. జీతం, గ్రాడ్యుటీ, పెన్షన్ సమస్యలు తీర్చాలని డిమాండ్. ఉద్రిక్త పరిస్థితులకు తావతీసిన డంకేశా వాలీబాబా దర్గా పునర్నిర్మాణ పనులు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఆరోపించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. పవిత్రమైన మార్గశిరంపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, మీచౌంగ్ తుఫాను వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారాన్ని అందజేయాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. తుఫాన్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో నెట్టవేసిందని విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలన చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో వరి ప్రధానంగా నష్టపోయిందని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా రైతులు చాలా నష్టపోయారు. కుప్పలు మునిగిపోయి, కోతతో ఉన్న చేలు కూడా పడిపోయి మొలకలు వచ్చేసాయి. రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. ఎక్కడ ఇప్పటికొచ్చి ప్రభుత్వం వారు క్షేత్రస్థాయిలో ఏ అధికారులు పొలాలను పరిశీలించలేదు ఇంతవరకును. చాలా నష్టపోయారు. రైతులంతా అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఆదుకొని తక్షణమే ప్రభుత్వం ఈ రైతాంగానికి, విజయనగరం జిల్లా రైతాంగానికి ఆదుకొని వారికి సహాయం చేసి న్యాయం చేయాలని అధికారులకు, ప్రభుత్వానికి కోరుతూ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీన్ని విస్మయించకుండా తగు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలి. రైతులు ఏడిస్తే మనం చేసింది ఏమీ లేదు. ఈ కారణంగా మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఉద్దేశం ఏంటంటే, మించాన్ తుఫాన్ మనం చూసాం. తుఫాన్ దాటి 15 రోజులు కావస్తుంది. అనేక మంది రైతులు వారు పండించిన పంట కుప్పలు కోసి ఉన్నటువంటి పంట అంతా కూడా నీటిలో తేలిపోయిన పరిస్థితి చూసాం. అలాగే అరటి పంట కూడా ఈరోజు పోయింది. ఈ పరిస్థితిలో మొక్కజొన్న కానీ, అరటి కానీ, వరి కానీ అంతా పోయిన పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా 15 రోజులు అయినా సరే ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. జిల్లా అధికారులు కానీ, జిల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా యంత్రాంగం కానీ అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఏదో నామకే వాస్తీగా ఏదో ప్రకటిస్తున్నారు తప్ప అసలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతులకు ఎంత అన్యాయం జరిగింది ఏదైనా పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇప్పటికే ఒక బియ్యం బస్తా మనం కొనాలంటే 25 కేజీల బియ్యం బస్తా 1500 రూపాయలు ఉన్న పరిస్థితిలో ఈరోజు మించాన్ తుఫాన్ కారణంగా ఈ వరి పోవడం కారణంగా రాబోయే రోజుల్లో 2000, 2500 రూపాయలు పోయినా ఆశ్చర్యపోయినవసరం పని లేదు. వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పంటను వెంటనే నష్టం వారు అంచనా వేసి వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ వద్ద ఉన్న డంకేశా వాలీబాబా దర్గా పునర్నిర్మాణ పనులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గతంలో ఉండే దర్గాను పునర్నిర్మాణం పేరుతో కూల్చివేసి దాని స్థానంలో చేపట్టబోయే నిర్మాణ పనుల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ఆందోళన దిగాయి. తక్షణమే నిర్మాణాన్ని ఆపివేయాలని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. దర్గా కడితే ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. నగరపాలక సంస్థ అధికారులు స్పష్టత ఇస్తే కానీ కదలమని వారు భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు ముస్లిం మత పెద్దలు అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే దర్గా నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఇంతవరకు జిల్లాలో హిందూ ముస్లిం అంటూ మనస్పర్ధలు లేవని, ఇటువంటి వాతావరణం మంచిది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంటే సంవత్సరం అప్పుడు 6x4 ఉండేది. ఇక్కడ పాత రికార్డులు తీయమనండి, చిన్నది ఉండేది. ఇదేమో పబ్లిక్ ప్లేసు, రోడ్డు పోనీ ఎక్కడైనా ఖాళీగా ఉందనుకోండి, పోనీ దర్గాని పెంచుకోనివ్వండి, వారి ప్రార్థనలకి ఏమేమి అడ్డు పెట్టం కదా. మరి ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో రోడ్డు పాయింట్లో మీరు సంవత్సరానికి మీరు ఎక్స్టెన్షన్ చేసి కట్టుకెళ్ళిపోతే మా హిందూ ఆలయాలు ఏమో ప్రభుత్వాలు ఒక పక్క కూల్చేస్తూ ఉంటే రోడ్లకి అడ్డంగా ఉన్నాయని, ఏమి రోడ్డుకి ఇది అడ్డంగా లేదా? హిందూ ఆలయాలే రోడ్లకు అడ్డంగా ఉన్నాయా? మరి వాటి కూల్చేశారు కదా, మరి ఎందుకు తీసారు? తీయలేదు దీన్ని. ఈ దర్గా ఏమి వేరే దగ్గర మేమేమి ఎక్స్ట్రా దానికి ఏమి కాంపెన్సేషన్ ఇవ్వద్దు అంటాంలే. ప్లేస్ ఇవ్వండి, కాంపెన్సేషన్ ఇవ్వండి, ₹1 కోటి ఇవ్వండి, మేము ఆనందిస్తాం. ఈ మధ్యలో ఎందుకండి ఇది? మధ్యలో ఆలయాలు వద్దన్నారు, సంతోషం. ప్రజలు బాగుండాలన్నారు, సంతోషం. మరి మధ్యలో ఈ దర్గా ఎందుకండి? అంటే దర్గాకి ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ అయిపోయినా పర్వాలేదు, ఇవి యాక్సిడెంట్లు కాదా? ఆలయాల దగ్గర పడిపోతే అవి యాక్సిడెంట్లా? ఏమిటండి వివక్ష? అంటే ఇది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడం కాదా? హిందువుల మీద వివక్ష చూపించడం కాదా? కాబట్టి ఇది దారుణం అండి. ఈ పబ్లిక్ ప్లేస్లో, ఈ సెంటర్లో ముస్లిం సమాజం మేము కోరుతున్నాము సవినయంగా, మీరు వేరే ప్రాంతంలో ప్రభుత్వానికి వినతి పెట్టండి, మేము సహకరిస్తాం. ఈ పబ్లిక్ ప్లేస్లో మేము ఎలాగైతే మా ఆలయాలు మేము వదులుకున్నామో మీరు వదులుకోండి. నిజంగా మీరు ప్రజల మీద మమకారం ఉంటే, మీ దైవం మీద విశ్వాసం అందరూ బాగుండాలని ముస్లిం సమాజం కోరుకుంటే మీరు వదులుకోండి. మేము వదులుకున్నాం మా గుళ్ళు ప్రజల కోసం, సౌకర్యాల కోసం. మీరు ఎందుకు వదలడం లేదు? తిరిగి పెంచేస్తున్నారు ఎందుకు? అంటే ఇది దారుణం కాదా? ఇదా మీ మత సిద్ధాంతాలు చెప్పాయి? కాబట్టి ఇది దారుణం అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు దీనికి చిత్తశుద్ధి చూపించాలి. వివక్ష చూపెడుతున్నారు. హిందువులు అంటే ఒకలాగా, ముస్లింలు అంటే ఒకలాగా, హిందూ ఆలయాలు అంటే ఒకలాగా, ముస్లిం దర్గాలంటే ఒకలాగా, చర్చిలంటే ఒకలాగా. కాబట్టి దానికి ప్రత్యక్ష తార్కాణం ఇగో ప్రత్యక్షంగా కనిపిస్తుంది దర్గా. ఎవరో ఇష్టపడకో, కష్టపడినో, లేదా పేపర్ అనౌన్స్మెంట్కో, లేదా భక్తి మార్గం అని చెప్పి నాటకం తెలియదు. కానీ హిందూ ముస్లింలు అందరూ కలిసి అన్నదమ్ములా కలిసి ఉన్న ఈ విజయనగరంలో ఈ చిచ్చు పెడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ దర్గా హజరత్ సయ్యద్ వెంకటేషా వలి ఔలియా అల్లాహ్ వారికి మొత్తం విజయనగరంలో ఉన్న చుట్టుపక్కల స్టేట్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల విలేజ్లో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కన్నా 90% మంది హిందువులే పాల్గొంటారు, హిందువులే పూజిస్తారు. అది అందరికీ ఆరాధ్య దైవం. ఏ చిన్న జ్వరం వచ్చినా, ఏ చిన్న భయం వచ్చినా, ఏ దయ్యం పట్టుకున్న పీడలు వచ్చినా బాబాగారు తాబీ తీసుకెళ్ళి ఆనందంగా కలిసి ఆనందంగా బాబాగారి దీవెనతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందాన్ని పాటు చేయకండి, అదే మనవి. అంతకన్నా హిందూ ముస్లిం అనేది వేరే ఏం కాదు, ఎవరు వేరు కాదు. అందరూ మానవులే, అందరూ ఆదం జాతి. అందరూ కలిసికట్టుగా ఉండాలి, ప్రేమతో ఉండాలని మన సర్వో జనో సుఖినో భవ. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా బతకాలి. ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఆ కుల రీతి మీద నడవాలి తప్ప ఇంకో కులాన్ని హింసపరిచే అవసరం ఎవరికీ లేదు. మేమైతే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్టుగా ఏ ఇతర కులాన్ని కానీ, ఇతర మతాన్ని కానీ, ఇతర భాషని కానీ ఎవరిని దేశించే అవసరం లేదు, దేశించం కూడాను. మొహమ్మద్ గారు శాంతి మార్గం చూపించారు. ఆ శాంతి మార్గం ప్రస్తుతం ముస్లిం అన్నవారు ఇస్లాం పద్ధతి ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన సిద్ధాంతం మీద నడిచిన వాళ్ళే ముస్లిం కూడాను. అదే సిద్ధాంతంలో మేము కూడా నడుస్తున్నాం. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా విజయనగరం అర్బన్ ప్రాజెక్టులో 11 సెక్టార్లు 317 సెంటర్లను బంద్ చేసి కలెక్టరేట్ వద్దకు వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన 2వ రోజుకు చేరుకుంది. సమ్మె సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడడంతో సేవలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టరేట్ ఎదురు చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, ఏఐఎఫ్టీయూ నాయకులు బెహరా శంకరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీల అమలు కోసం గత 4 సంవత్సరాలుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ కంటే అదనంగా జీతం, గ్రాడ్యుయేటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చడం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మీరు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, బడుగు బలహీన వర్గాలు అని మీరు చెప్పుకుంటున్నారు. మరి అంగన్వాడీ కార్మికులు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కారా? మీరు చెప్తున్న ఎస్టీ, ఎస్సీ, బీసీలు వీళ్ళు లేరా? ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం? మీరు ఏ స్కీములు అయితే ప్రవేశపెట్టారో ఆ స్కీములు జనం వద్ద తీసుకెళ్ళిపోతున్నా వీళ్ళకి పట్టించుకోకుండా మీరు ఎవరిని పట్టించుకుంటారు? అసలు మీరు ఇస్తున్నది కనీస వేతనం కాదు,
పక్కనున్న పొరుగు రాష్ట్రంలో ఇస్తున్న వేతనం ఇమ్మని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. న్యాయంగా పొరుగు రాష్ట్రంలో ఇస్తున్నది కూడా కనీస వేతనం కాదు. కాబట్టి కనీస వేతనాల చట్టం ఉంది, కనీస వేతనం చట్టం వాళ్ళకి అమలు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే గ్రాట్యుటీ చట్టం ఏ కోర్టు తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ సుప్రీంకోర్టు కూడా గ్రాట్యుటీ చట్టం అమలు చేయమని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చట్టాలని కోర్టు తీర్పులను కూడా అమలు చేయకుండా మీరు పక్కన పెట్టి వాళ్ళు సమ్మె పోరాటాలు చేసి బెదిరింపులు దిగుతున్నారంటే గత పాలకులు ఏ తరహా అయితే అణిచివేత చర్యలకు పాల్పడ్డారో అదే బాటలో కానీ మీరు నడిచినట్టుగా అయితే గత పాలకులు పట్టిన గతే మీకు పడుతుందని ఈ సందర్భంగా మేము ఇచ్చేస్తున్నాం. అలాగే అంగన్వాడీల తాలూకా న్యాయమయ పోరాటాన్ని ఏఎఫ్టీగా మేము సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నాము. ఇదే విధంగా గజపతినగరంలో కూడా రెండో రోజు అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. రెండో రోజు చేపడుతున్న సమ్మెకు అంగన్వాడీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు తన పార్టీ అనుచరులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంగన్వాడీలకు మద్దతు తెలియజేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో అంగన్వాడీలు హోరెత్తించారు. అంగన్వాడీ టీచర్స్ హెల్ప్ చేస్తున్న హెల్పర్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు నిన్నటి నుంచి సమ్మె ప్రారంభించడం, వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మద్దతు ఇవ్వడానికే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వచ్చిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీరు టీచర్స్ అవ్వచ్చు, హెల్పర్స్ అవ్వచ్చు, టీచర్కి సహాయుడుగా అంటే బాగుంటుందేమో కానీ వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండేది. ఒక అంగన్వాడీ టీచర్ అంటే మనలుగా అక్కడ ఉండే పరిస్థితులు బట్టి వచ్చిన వాళ్ళు కాకుండా యూనిసెఫ్ వాళ్ళు వరల్డ్ వైడ్ ప్రోగ్రాం తీసుకొని, ఈ ప్రోగ్రాం కూడా నాకు తెలిసి 30 years బ్యాక్ క్రితం తీసుకున్న ప్రోగ్రాం ఇది. ఐసీడీఎస్ను బలోపేతం చేసి అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్లు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు మద్దతు పెరుగుతుంది. రెండో రోజు బొబ్బిల్లో అంగన్వాడీలు సమ్మె కొనసాగించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ వద్ద నిరసన తెలియజేశారు. అంగన్వాడీల సమ్మెకు ఇఫ్టు జిల్లా నాయకులు ఎం గోపాలం, వి రామూర్తి, ఏపీటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జోగినాయుడు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసీడీఎస్ను బలోపేతం చేసి అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించి సమ్మెను విరమణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలు, ఆయాలు తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మెబాట పట్టారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న భోగాపురం, డెంకాడ, పోస్పాటరేగ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని భోగాపురం రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన చేస్తామని, ఎంత మాత్రం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ కనీసం నేటికి వారి డిమాండ్లు పరిష్కరించకపోవడంతో సమ్మెబాట పట్టవలసి వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆ జీతం వచ్చేసరికి నెల వచ్చేసరికి అప్పులు ఓడుకొని బతుకుతున్నారు కార్యకర్తలు. వాళ్ళ ఆడపడుచులే కదా జగనన్నకి. మిగతా వాళ్ళందరిలాగా కూడా మమ్మల్ని ఎందుకు చూడడం లేదు? ఒక 1000 రూపాయలు పెంచి మాకు వచ్చిన అన్ని సంక్షేమ పథకాలు కూడా రద్దు అయిపోయి, ఆ 1000 రూపాయలు పెంచకంటున్నా బాగుండు. మాకు అన్ని సంక్షేమ పథకాలు మాకు అమలవును. 1000 రూపాయలు ఇచ్చి మాకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మా నోటు మీద కొట్టినట్టు కొట్టాడు ఆయన. మాకు 1000 రూపాయలు జీతం వెనక్కి ఇచ్చేస్తాం మేము. మాకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయమనండి. మేము విధంగా ఈ డిమాండ్లతో మేము చేస్తాం, ఎన్ని రోజులైనా చేస్తాము. మా కష్టం తీరినంత వరకు ఇక్కడే కూర్చుంటాము. మాది అందరికీ మేము ఆడపడుతుల్లాగా అందరూ గుర్తించి, అందరూ మీడియా మిత్రులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని జయప్రదం చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాం.
ఐటీఐ కాలనీలో ఆక్రమణలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి ఎంఆర్ఓ డోలా రాజేశ్వరరావు దర్యాప్తు చేసి మీడియాతో మాట్లాడారు. సదరు స్థలం ప్రభుత్వ స్థలంగా నిర్ధారణ చేసినట్లు ఆయన ధృవీకరించారు. సదరు స్థలంలో ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు శిక్షార్హులు అనే బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఆక్యుపేషన్లో ఉందనే నిర్ధారించిన భూమి అది కమ్యూనల్ పర్పస్కి ఉంచడం కేటాయించడం జరిగింది. అందువల్ల ఇమ్మీడియట్లీగా ఆ భూమిపైకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందో ఆ భూమిని ఇమ్మీడియట్లీగా మా ఆర్ఐ గారు ప్రభుత్వ స్వాధీనం చేసుకొని తదుపరి అక్కడ ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారుల శిక్షార్హులు అనే బోర్డు కూడా అక్కడ పాటించడం జరిగింది. అందువలన ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం విధంగా ఏదైతే చట్ట ప్రకారంగా చట్ట నిబంధనల అనుగుణంగా మనము ఎవరైనా పేదలు ఉంటే ప్రభుత్వం కల్పించిన 90 days స్కీమ్ ద్వారా పట్టాలు పొందవచ్చును. అంతేగాని ఎక్కడైనా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేయడం అనేది నేరం. అందువల్ల అటువంటి చర్యలు ఎవరు పాల్పడతారో వాళ్ళందరికీ చట్టపరంగా తగు చర్య తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా రాజకీయంగా దెబ్బతీయడానికి బ్రదర్ ఆఫ్ బంగారాజు పేరుతో అధికార పార్టీ నాయకులు ఒక దినపత్రికలో తమపై వస్తున్న తప్పుడు వార్తలను భోగాపురం మండల టీడీపీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. భోగాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి ఒక పత్రికలో తనతో పాటు తన సోదరుడు బంగారాజుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను భూములు కొనుగోలు చేసినప్పుడు పూర్తి డాక్యుమెంట్స్తో సహా తన వద్ద పక్కాగా ఉన్నప్పటికీ అక్రమ దారిలో కొనుగోలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్వాలేదు, మీరు ఎక్కడికైనా వస్తారా? నా దగ్గర ఉన్న రికార్డులు పట్టుకొని నేను వస్తా. మీ దగ్గర ఏముందో పట్టుకొని రండి. నేను చేసే తప్పులు ఏమైనా ఉన్న పేపర్లు ఏమైనా మీ దగ్గర ఉంటే మీరు పట్టుకొని రండి. ప్లేస్ మీరు చెప్పినా పర్వాలేదు, నేను చెప్పినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. దుర్మార్గు పనులు చేసి దుర్మార్గులాగా ఇలా రాయడం అన్నది ఇది చాలా పొరపాటు. ఇది కావాలనుకుంటే కోర్టుగానే వెళ్ళి పరువు నష్టం 50 ఎత్తాను, ఇంతటితో దీన్ని వదిలిపెట్టను అని ఈ పత్రికా మూలంగా నేను ఇది తెలియపరచడం జరుగుతుంది. గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో శ్రీరాముని చెట్టు ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి ఏటా కార్తీక మాసంలో శ్రీరాముని చెట్టు కావడి యాత్ర కార్యక్రమాన్ని ఇంటింటికి తిప్పడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా ఈరోజు వేడుకగా కావడి యాత్ర నిర్వహించారు. అయోధ్య రాముని అక్షంతలను ప్రతి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కోడెల శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కోశాధికారి ఎర్రా చందం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. రాములవారి చెట్టుకి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములవారికి పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం అంతా రామనామంతో మారుమోగిపోయింది. కోలాటం ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడెల ముత్యాలనాయుడు, ఉప సర్పంచ్ అప్పారావు, బి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో విజయనగరం జిల్లా వాసులు పథకాలు సాధించడం అభినందించదగ్గ విషయమని సత్య కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ రావు పేర్కొన్నారు. కరాటే విద్యార్థులను అభినందించి ఆయన మాట్లాడుతూ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన వివిధ విభాగాల్లో జరిగిన కరాటే పోటీల్లో విజయనగరానికి చెందిన క్రీడాకారులకు పథకాలు రావడం గర్వకారణమన్నారు. సత్య కళాశాలకు చెందిన క్రీడా ప్రాంగణంలో తర్ఫీదు పొంది ఈ పథకాలు సాధించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు. మా సత్య విద్యా సంస్థలైన సత్య డిగ్రీ కళాశాలలోని మనకంటే ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా దగ్గరలో ఉంటుంది. దాంట్లో ఈ గ్రౌండ్స్లోని కోచ్ సంతోష్ గత 2016 నుంచి కూడా నేను ఇక్కడ
వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ శిక్షణ ఇస్తుంటూ దీంట్లోని మన ఈ స్పోర్ట్స్ ఏంటంటే నితిన్ షోటన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆర్గనైజేషన్, తర్వాత డీసెంట్ షోక్సా మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వీళ్ళు ఆర్గనైజ్ చేసిన దాంట్లోనంటే డిఫరెంట్ పోటీలు చేస్తూ వెరీ రీసెంట్గా జరిగింది ఏంటంటే మన అంటే స్వర్ణ భారత్ స్టేడియం విశాఖపట్నంలోని మన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ జరిగింది. అందులో ఇక్కడ మన గ్రౌండ్లో మన సత్య కళాశాల గ్రౌండ్లోని కోచింగ్ తీసుకుంటున్న మన క్యాడెట్స్ అంటే 14 to 17 ఇయర్స్, తర్వాత సబ్ జూనియర్స్ లెస్ దాన్ 14 ఇయర్స్, వీళ్ళేమో 6 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. నేను ఇంత చక్కగానో ప్రాక్టీస్ చేస్తూ మా గ్రౌండ్స్ జాగ్రత్తగా వాడుకుంటూ దాని ఇంత కష్టపడడం వల్ల మనసు పెట్టి చేయడం వల్ల అంటే ఈరోజు ఈ పర్టికులర్ మెడల్స్ రావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి నాకు తెలిసి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కూడా ఏదో కాంపిటీషన్ వెళ్ళడం, వీళ్ళు మెడల్స్ తీసుకురావడం. సో మాకు తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ పాడ్యమి నాటి ఉదయాన్నే అరటి దొప్పలతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంలో భావిస్తూ ఉంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను పాడ్యం రోజున వెలిగిస్తారు. జిల్లాలో నదులు భక్తులు పెట్టిన దీపకాంతుల జ్యోతుల్లో వెలుగులు వెరజిమ్మాయి. ఆకాశంలో చుక్కలకు పొట్టిగా నేలపై దీపాలు కాంతులీనాయి. పోలిపాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లిమర్ల చెంపావతి నదిలో మహిళలు వేకుజామున దీపాలు విడిచారు. జిల్లాలో చెంపావతి, వేగావతి, గోస్తని నదీ ప్రవాహాల్లో పెద్ద ఎత్తున మహిళలు దీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో దీపాలు వదులుతాను, విఘ్నేశ్వర పూజ చేస్తాను. ఏటోటిని విఘ్నేశ్వర పూజ చేసి స్నానపానాలు చేసుకొని ఏట్లోని జ్యోతి వదులుతాను. పిల్లల గురించి మా పూల పాడ్యం సందర్భంగా పిల్లల గురించి భర్తల గురించి ఆరోగ్యంగా ఉండాలని, మా సుఖ సంతోషాలు బాగోవాలని మేము ఈ పూలం స్వర్గంకి జ్యోతిలో వదలడం జరిగింది. అవును, అందుకే ఈ సందర్భం ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. మాది గోజడిరేగా. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. ఈ ఇయర్ అయితే చాలా రష్గా ఉంది. ఇది ఏంటంటే కార్తీక మాసంలో ఒక స్టోరీ ఉంటుందండి ఈ పోలిపాడ్యం అనే దానికి. ఏంటంటే అత్తగారు ఉంటారనమాట, ఆవిడకి 4 కోడళ్ళు ఉంటారు. అందులో 3 కోడళ్ళకి ఆవిడ బాగా చూసుకుంటారు, చాలా అన్నీ ఆవిడకి బంగారం అన్నీ పెట్టి అన్నీ బాగా చూసుకుంటారనమాట. కానీ లాస్ట్ కోడలకి ఏంటంటే ఆవిడంటే ఇష్టం ఉండదు. ఆవిడకి అసలు ఏం కేర్ చేయరనమాట. ఏంటంటే ఈ పూజ చేసేటప్పుడు నెయ్యి ఒత్తులని ఇలాంటివన్నీ కూడా 3 కోడలకి ప్రొవైడ్ చేస్తారు. కానీ లాస్ట్ కోడల్ని ఇంట్లో పాస్ పనులు చేయడానికి అలాంటి వాటికి వాడతారనమాట. కానీ ఆవిడ ఏంటంటే నేను కూడా పూజ చేయాలి, నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఆవిడ ఏం చేస్తారంటే ఆవిడకి తగినట్టుగా అంటే పొలంలో ఉన్న దూది తెచ్చి పత్తి తెచ్చి దాంతో ఒత్తులు తయారు చేసి దండం పెట్టుకుంటారనమాట. ఇదే విధంగా ఏం చేస్తారంటే లాస్ట్ వచ్చేటప్పటికి ఈ పోలిపాడ్యం అనే టైంకి ఏంటంటే ఆవిడ పేరు పోలి అనమాట. సో ఆవిడ ఏం చేస్తారంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి, మా అత్తగారు ఆవిడ చేయిస్తున్నారు, సరే నాకేం ప్రాబ్లం లేదు, నా వంతు నేను ఎంతగా చేయగలను నేను అది చేస్తానని చెప్పి అలానే పత్తి తీసుకొచ్చి పత్తి వెలిగించి అరిడవల్లో పెట్టి అంటే సింపుల్గా చేసుకుంటుంది అనమాట. ఈవిడ ఏం చేస్తున్నా సరే ఆవిడ మనస్ఫూర్తిగా చేస్తుంది అనమాట. సో మనస్ఫూర్తిగా చేసినందుకు దేవుడు ఆవిడకి కనికరించి ఆ రోజు స్వర్గం నుంచి వస్తారనమాట, దిగి వచ్చి ఆవిడని ఆహ్వానిస్తారనమాట స్వర్గంలోకి. అందుకే పోలి స్వర్గము అని చెప్తారనమాట. ఈరోజు ఎంత చేసినా సరే ఈరోజు మనస్ఫూర్తిగా దేవుడిని మనం ఆరాధించినట్టయితే స్వర్గం నుంచి మనకు పిలుపు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఏం చేసినా ఎన్ని చెందినా మనం అంటే వాళ్ళు ఏంటంటే ఆడంబరానికి కోరుకున్నారనమాట. అదంతా కోరుకోడు దేవుడు. మనం ఏంటంటే ఎంత సింపుల్గా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మనం ఏం చేసినట్టయితే మనం స్వర్గంకి ఈరోజు ఇదవుతుందని చెప్పి దానికి చెప్తారన్నమాట. వాజీ వార్తల్లో కాసేపు విరామం. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. మార్గశీర్షం పరమ పవిత్రం. పవిత్రమైన మార్గశిర మాసంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పోలాల అమావాస్య తర్వాత మార్గశిర మాసం హేమంత ఋతువు మొదలవుతుంది. పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం పరివ్యాప్తమై ఉండడం వల్ల ఈ నెలకు మార్గశిరం అనే పేరు వచ్చింది.
ఈ మాసం విష్ణు ఆరాధనతో మోక్షదాయిని అయింది. ఒకప్పుడు మార్గశిర మాసంలోనే సంవత్సర ఆరంభం ఉండినట్లుగా వాడుకలో ఉంది. భాగవత దశమ స్కందంలో బమ్మెర పోతనమాత్యులు గోపభామలు మార్గశిర వ్రతం జరిపారని పేర్కొన్నారు. కోటి సూర్యగ్రహణ స్నానతుల్య ఫలాన్ని ఇచ్చే శుక్ల తృతీయ నాడు రంభా వ్రతం, చవితి నాడు వినాయక చతుర్థి వ్రతం ఆచరిస్తారు. మార్గశిర పంచమి నాడు దక్షిణాతుల్యులు నాగపూజ, సుబ్బారాయుడి షష్ఠి నాడు స్కందవ్రతం ఆచరిస్తారు. సప్తమి నాడు సూర్యారాధన, నందా సప్తమి వ్రతం, అష్టమి నాడు కాలభైరవ పూజ, నవమి నాడు నందినీదేవి పూజ, దశమి నాడు ఆరోగ్య వ్రతం ఆచరిస్తారు. మోక్ష దైకాదశి, సౌఖ్య దైకాదశి అని పిలువబడే ఏకాదశి నాడు విష్ణు ఆరాధన, త్రయోదశి నాడు హనుమతి వ్రతం, ద్వాదశి నాడు వెంకటేశ్వరుని పుష్కరిణిని తీర్థ దినంగా జరుపుతారు. మార్గశిర త్రయోదశిన గోదావరి ప్రాంత హనుమత్ జయంతిగా, చతుర్దశి నాడు దత్తాత్రేయ ఆరాధన, పౌర్ణమి నాడు దత్త జయంతి, చంద్రపూజ, యమారాధన, కృష్ణపక్ష ద్వాదశి నాడు మల్లన్న ద్వాదశిగా, చతుర్దశి నాడు మాష శివరాత్రి వ్రత నిష్ఠాపరులకు ఆచరణలో ఉన్నాయి. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు. ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు. ఈ కాలంలో జనం వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కాబట్టి యముని పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మార్గశిర పౌర్ణమి నాడు యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మార్గశిర పౌర్ణమి నాడు గురు స్వరూపంగా త్రిగుణాత్ముడు, త్రిముఖ దేహుడు, దత్త రూపంలో జన్మించిన దత్తాత్రేయుని జయంతిని జరుపుకుంటారు. మొత్తంగా మార్గశిర మాసాన్ని మహిమాన్వితంగా అభివర్ణిస్తారు. మై భారత్ పోర్టల్లో యువతి యువకులు రిజిస్టర్ కావాలని నెహ్రూ యువ కేంద్రం అకౌంటెంట్ బి పృథ్వీ తెలియజేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ అయిన వారికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. యువతి యువకులకు క్యారియర్ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ అక్టోబర్ 31వ తేదీన ఈ పోర్టల్ను ప్రారంభించారని పేర్కొన్నారు. 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న యువతి యువకులు ఈ పోర్టల్లో చేరవచ్చునని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన తెలియజేశారు. జిల్లాలో యువత అందరూ రిజిస్టర్ అయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు, లేకపోతే కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, లేదంటే మనకి నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రామ్స్ చదువుతున్నా, జస్ట్ లైక్ యువోత్సవ్ ప్రోగ్రామ్ చదువుతున్నా, లేకపోతే లోకల్ ఎనీ అవేర్నెస్ యాక్టివిటీస్ జరుగుతున్నా, లేకపోతే యూత్కి ఏమైనా కెరీర్ సెంటర్గా ప్లస్ యూత్కి ఉపయోగపడే విధంగా మనకి మినిస్ట్రీ నుంచి లాంచ్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ వచ్చి అందరికీ, ప్రతి యువతకి ఉపయోగపడుతుంది. సో యువత అందరూ సద్వినియోగించుకోవాలి. ఈ ప్రోగ్రాం మన డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తంగా నిర్వహిస్తున్నాం. మనకి విజయనగరం, పార్వతీపురం జిల్లా మన అండర్లో ఉంటే, సో 2 జిల్లాల్లో ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయండి. యువత అందరూ రిజిస్టర్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. రిజిస్ట్రేషన్ వచ్చి మై భారత్ పోర్టల్లో వెళ్ళి రిజిస్టర్ అవ్వాలండి. మై భారత్ పోర్టల్లోకి వెళ్ళి మన ఫోన్ నెంబరు ఇచ్చాక మన డీటెయిల్స్ అడుగుతారు. ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ రిజిస్టర్ అయ్యాక సబ్మిట్ చేస్తే, మనం ఏ జిల్లాకి సబ్మిట్ చేస్తే ఆ జిల్లాకు సంబంధించి ప్రోగ్రామ్స్ జరిగే వస్తే, అలాగే జిల్లాతో పాటు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ వస్తే నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా డిస్ప్లే అవుతాయండి. తుఫాన్ కరువు బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని రేపు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఓమి రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక అమర్భవన్లో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల తుఫాను కరువు కారణంగా వేలాది మంది రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. తుఫాను కరువు నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం తక్షణ సాయంగా 1000 కోట్ల పూర్తి సాయంగా 10,000 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలను గుర్తించి పరిహారం చెల్లింపులో అక్రమాలు జరగకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా అన్ని ఏరియాలు పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం గుర్తించి జాతీయ కరువు తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి 1000 కోట్లు తక్షణ సహాయంగాను 10,000 కోట్ల రూపాయలు పూర్తి సహాయంగా అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 470 కరువు మండలాలుగా ప్రకటన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ముక్కు తలుపుగా 103 మండలాలు మాత్రమే కరువు మండలాలు చెప్తా ఉంది. కాబట్టి మీ తాలూకా తప్పుడు రిపోర్టులు పక్కన పెట్టి నిజమైన రైతాంగాన్ని
ఆదుకోవడం కోసం మొన్న తుఫాను వల్ల నష్టపోయిన రైతు తడిసిన వరిని అలా కుళ్ళిపోయిన రైతుని కుళ్ళిపోయినటువంటి విత్తనాలని మొక్క నాటిన విత్తనాలని ఎట్లాంటి వరినైనా ప్రభుత్వం సేకరణ చేసి అన్ని పంటలకి పారదర్శకంగా పరిశీలన చేసి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపోయిన రైతాంగానికి గ్రామ స్థాయిలోని కమిటీలు వేసి అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా బాధ్యులు చేసి రైతులందరికీ నష్టపరిహారం అందించాలి. అలాగనే ప్రత్యామ్నాయ పంట వేసుకోవడం కోసం రైతుకి ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి, ఎరువులు సరఫరా చేయాలి. ఇప్పటికున్నటువంటి రైతు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రేపు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేసినట్లయితే ప్రాణాలను కాపాడవచ్చునని ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ డాక్టర్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రథమ చికిత్సపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమం రూపొందిస్తున్నామని తెలియజేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. సిఆర్పి ఏ విధంగా చేయాలో డెమో చేసి చూపించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ధైర్యంగా ప్రథమ చికిత్స చేయడానికి ముందుకు రావాలన్నారు. ప్రక్కన ఉన్న వారితో అంబులెన్స్కు ఫోన్ చేయించాలని ఆయన సూచించారు. క్షతగాతులకు ప్రథమ చికిత్స చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలని పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మనకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అన్నది మనం చాలా విస్తృతంగా చేస్తున్నాము. మన జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి మారుమూలలో ఉన్న వారందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ అన్నది చేయడం ఎలాగో తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ ట్రైనింగ్స్ విజయనగరం జిల్లా అంతా కూడా ట్రైనింగ్స్ గురించి చెప్పి వాళ్ళందరూ వచ్చేలా చూసుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. దీని ద్వారా మనందరికీ ఇంపార్టెంట్ అంటే ఎక్కడైనా సరే ఏమైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏమైనా డిజాస్టర్ జరిగినా, అదే విపత్తులు ఏమైనా జరిగినా కూడా ఈ ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణ నష్టం అన్నది చాలా మినిమం చేసుకునే అవకాశం ఉంటుందని ఈ ట్రైనింగ్స్ అన్న మనం ఇస్తున్నాము. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సన్యాసి అప్పలనాయుడు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టవేసింది. అన్నదాతను ఆదుకోవాలంటూ నినదించిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని రోడ్డెక్కిన అంగన్వాడీలు. జీతం, గ్రాడ్యుటీ, పెన్షన్ సమస్యలు తీర్చాలని డిమాండ్. ఉద్రిక్త పరిస్థితులకు తావుతీసిన డంకేశా వాలీబాబా దర్గా పునర్నిర్మాణ పనులు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఆరోపించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం మార్గశిరం. పవిత్రమైన మార్గశిరంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.